కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్ష సమయంలో గర్భిణులుగా ఉన్న యువతులను హైకోర్టు మెయిన్ ఎగ్జామ్కు అనుమతించింది. కానిస్టేబుల్ నియామకాల్లో ప్రిలిమ్స్ పాస్ అయిన కొందరు యువతులు ఈవెంట్స్ సమయంలో గర్భిణులుగా ఉండడంతో అధికారులు పరీక్షకు అనుమతించలేదు. ఈ విషయమై ఓ అభ్యర్థి హైకోర్టును ఆశ్రయించగా స్పందించిన హైకోర్టు మెయిన్ ఎగ్జామ్కు ఆమెను అనుమతించాలంది. ఆ తర్వాత దేహదారుఢ్య పరీక్ష నిర్వహించాలని రిక్రూట్మెంట్ బోర్డును ఆదేశించింది. అలాంటి మరికొంతమంది అభ్యర్థులు రాష్ట్ర డీజీపీని కలిశారు. పరీక్షకు తమను అనుమతించాలని కోరారు. 4 months ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు నాకు ఈవెంట్స్ కండక్ట్ చేయాలని నేను వెళ్ళాను, కానీ నాకు ఈవెంట్స్ కండక్ట్ చేయలేదు. తర్వాత ఏదన్నా ఛాన్స్ ఇస్తామనేసి నా అప్లికేషన్ ఫామ్ తీసుకున్నారు, ఏదన్నా డెసిషన్ తీసుకుంటామనేసి. తర్వాత ఇప్పుడు ప్రమిళ అనే అమ్మాయి కోర్టులో కేసు వేసింది సార్. అయితే అది ఇష్యూ అయ్యింది. హైకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది అన్నట్టు. అంటే ఇప్పుడు ఈవెంట్ ఫైనల్ రిటర్న్ ఎగ్జామ్కి ఛాన్స్ ఇవ్వమనేసి ఆర్డర్ ఇచ్చింది. కానీ ఈ అధికారులు ఇక్కడ పట్టించుకోవట్లేదు మమ్మల్ని. ఎవరికైతే ఆర్డర్ ఇచ్చారో వాళ్ళకే మేము ఛాన్స్ ఇస్తామమ్మా అని అంటున్నారు. కానీ ఏదన్నా హైకోర్టు ఆర్డర్ ఇచ్చినప్పుడు అది అందరికీ వర్తిస్తాయి కదా సార్. కానీ వీళ్ళు పట్టించుకోవడం లేదు.